నార్మల్ టైంలో మేము టెంపుల్‌కి వెళ్తే ఇంత బాగుండేది కాదేమో! నేను అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు టెంపుల్ ఇట్లా ఉంటదని. మేము వెళ్ళింది వైకుంఠ ఏకాదశి తర్వాత కాబట్టి టెంపుల్ మొత్తం కూడా డెకరేట్ చేసి వెంకటేశ్వర స్వామి అలంకార ప్రియుడంట కదా! ఈ విషయం మీకు తెలుసా? నాకైతే టెంపుల్‌కి వెళ్ళిన రోజే తెలిసింది. టెంపుల్ మొత్తం కూడా ఫ్రూట్స్ ఇంకా ఫ్లవర్స్‌తోనైతే చాలా అంటే చాలా బాగా డెకరేట్ చేసి ఉంది. వెంకటేశ్వర స్వామికి అలంకార ప్రియుడని మాత్రమే కాదు ఇంకా చాలానే పేర్లున్నాయి. అవన్నైతే నాకు తెలవదు. మీకేమైనా తెలిస్తే కామెంట్ చేయండి. టెంపుల్ ఏదైనా సరే, దేవుడు ఏదైనా సరే టెంపుల్ ఉన్న ప్లేస్‌లోకి వెళ్ళగానే మన మనసులో ఒక పాజిటివ్ వైబ్ అయితే కలుగుతుంది కదా. అడగడమే మర్చిపోయినా, మీరు ఎప్పుడైనా స్వర్ణగిరి టెంపుల్ కి వెళ్ళారా? వెళ్ళకపోతే ఒకసారి అయితే దర్శనం చేసుకోండి. టెంపుల్ మొత్తం మొబైల్ పట్టుకొని తిరుగుతున్నాం కానీ టెంపుల్ లోపలికి మాత్రం మొబైల్ అలో లేదంట. ఏ టెంపుల్ అయినా అంతే కదా, టెంపుల్ లోపలికి అయితే మొబైల్ తీసుకెళ్ళనివ్వరు. ఇంకా అందుకని చెప్పేసి టెంపుల్ చుట్టూరా తిరుగుతూ మేమైతే వీడియోస్ తీసుకున్నాం. ఇక్కడ మీకు ఇంకొక జోక్ చెప్పనా? ఒకటే కారు, 2 ఫ్యామిలీస్. ఒక ఫ్యామిలీలోనేమో 5 మెంబర్స్, ఇంకొక ఫ్యామిలీలోనేమో 4 మెంబర్స్. ఇంతమంది మేము ఒకే కారులో వెళ్ళినామంటే మామూలు విషయమా ఏంటి? సరే కానీ మీరు పోతూ పోతూ ఒక లైక్ ఇవ్వండి అబ్బా.